హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు H6. ఈరోజు మనం కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ఉన్నాం. ఈ ఆలూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏమిటంటే ములగవల్లి శశికళ అండ్ కృష్ణమోహన్. మొలగవెల్లి గ్రామాన ముద్దు బిడ్డ శశికళక్క, కుల సాధన పోరులో వీరవనిత నీవక్క. మదాసి కురువల బతుకులో వెలుగు నింపే పోరాటం, మదాలి కురువల జీవితాలు కలుపులీను ఆరాటం. కురువ జాతి బాగు కొరకు ఉద్యమాల ఊపినై సంఘటితము చేసినావు మన జాతి జనులని. మేమెంతో మాకంతని నినదిల్చిన బావుకై మదాసి కురువల హక్కులకై కులపత్రం సాధనకై కదలండి కదలండి శశికళక్క అడుగు జాడలో రండి. కదలండి కదలండి మన హక్కుల సాధనకై కదలండి. ఈ దంపతుల పేర్లు ఆలూరు నియోజకవర్గానికి మొత్తానికి తెలుసు. ఈ దంపతులు పార్టీలకు అతీతంగా వ్యక్తులకు మాత్రమే సపోర్ట్ చేస్తారు. ఆ వ్యక్తులకు ఈ దంపతుల అండ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఎమ్మెల్యే అయినట్టే. ప్రస్తుతం వాళ్ళు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్కారం అండి. సార్, ఫస్ట్ క్వశ్చన్. సార్, ఇంత మెతగ్గా ఉన్నారు మీరు, ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ఎమడగలుగుతారంటారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి వాళ్ళకే అధికారం దొరుకుతా ఉన్నారు. ఎక్కడైతే మంచి స్వభావం ఉన్నారో వాళ్ళకే అధికారం ఇస్తా ఉన్నారు ప్రజలు. ఇప్పుడు ఎక్కడో చెడుని కానీ దుర్జన్ని కానీ ఎవరిని దూరం చేస్తా ఉన్నారు. దౌర్జన్య కాలం ఓటేసే కాలం పోయింది. పబ్లిక్ ఏం కావాలా, మనకు శాంతియుతులు ప్రకటించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓటు జనాకర్షణ ఉంది. కాదు సార్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ఎదుర్కోవాలంటే మెతగ్గా ఉంటే సెట్ అవుతుంది. మాకు ఆల్రెడీ రాజకీయాల అనుభవాలు ఉన్నాయి. మా గత 20 సంవత్సరాలుగా మేము రాజకీయంలోనే ఉన్నాం. మా మిస్సెస్ కార్పొరేటర్ అయింది, డిప్యూటీ మేయర్ అయింది. మా ఫాదర్ కూడా తన జీవితకాలం రాజకీయాల్లోనే కొనసాగించినాడు. మా అంతవరకు ఏమంటే మండల స్థాయి, ఏమంటే జిల్లా పరిషత్ స్థాయి, దాని వరకు ఎప్పుడు రాజకీయాలు చేస్తూనే ఉన్నాం. అవకాశం లేదు. మొదట రిజర్వేషన్ ఉంది మా తాలూకా. 30 సంవత్సరాలు రిజర్వేషన్ కొనసాగింది. అంతకుముందు జనరల్ అయింది మేము చిన్నప్పుడు. 30 సంవత్సరాల తర్వాత ఈ జనరల్ కేటగిరీ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి రెడ్డి అవకాశం వచ్చింది, 2 సార్లు బీసీ అవకాశం వచ్చింది. ఆ బీసీకి కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. మేడం, రాజకీయాల్లోకి రావడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరంటే ఏం చెప్తారు? మీ మామగారా, మీ భర్త గారా? ఏంటి, ఎవరిని చూసి రాజకీయాల్లోకి రావాలనిపించింది? మా మామగారు ఫస్ట్ నుంచి రాజకీయాల్లోనే ఉన్నాడండి. ఇంకా టీడీపీ 83 నుంచి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో టీడీపీ, అప్పటి నుంచి మా మామగారు రాజకీయంలోనే ఉన్నారు. ఇంకా సిన్స్ 2 years దాకా ఆయన క్రీస్తుశేషులు అయినారు. అప్పటి వరకు ఆయన ఉన్నారు. చనిపోయేటప్పుడు కూడా టీడీపీ జెండా కప్పాలని నాకు ఆయన కోరిక. ఆ టీడీపీ జెండా కప్పి తర్వాతనే మీకు ఇన్స్పిరేషన్ ఎవరంటే మీ మామయ్య గారు? మా మామయ్య గారు, మా ఆయన గారు. కాదండి, మీ ఇద్దరు దంపతులు ఎమ్మెల్యేలకి అండ ఉంది. మీ ఇద్దరు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళే ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు, పార్టీలకు అతీతంగా వ్యక్తిగతంగా. మరి అటువంటి వాళ్ళు మీకు ఎప్పుడు ఎమ్మెల్యే సీట్ ఆశించలేదా మీరు? ఎవరి దగ్గర నుంచి, ఎక్కడి నుంచి, ఏ పార్టీ నుంచి? ఆశించడం జరిగిందండి. అవకాశాలు ఇంతవరకు రాలేదు. అంతే. మాది కూడా ఇప్పుడు బీసీలో ఉన్నాం కాబట్టి బీసీలో వాల్మీకి సహోదరులకి కొంచెం ఎక్కువ ప్రియారిటీ దొరుకుతా ఉంది. మా సామాజిక వర్గానికి ప్రయారిటీ కొంచెం తక్కువ దొరుకుతా ఉంది. ఇప్పుడు కూడా మా తాలూకాలో కూడా మేము 56,000 మంది ఉన్నాము. ఈ తాలూకాలోన సామాజిక వర్గానికి, కురువ సామాజిక వర్గానికి నేను చెందుతాను కాబట్టి స్వతంత్రం వచ్చిన 76 ఏళ్ళు అయినా కూడా ఈ ఆలూరు తాలూకాలో ఎప్పుడు కురువ సామాజిక వర్గానికి ఎటువంటి పెద్ద స్థానం దొరకలేదు. చిన్న చిన్న దొరికినాయి, ఎంపీటీసీ గాని, ఇలా జెడ్పీటీసీలు గాని, సర్పంచ్లు ఇలాంటివి. కానీ ఒక చైర్మన్ పోస్ట్ మాత్రం ఎప్పుడు దొరకలేదు. కనీసం ఒక దీంట్లో మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా ఇంతవరకు రాలేదు. లాస్ట్ టైం జయరామన్ అని ఒకరు అయ్యారు ఇక్కడ మా సామాజిక వర్గానికి. లేదు, టీడీపీలో అయ్యారు. ఒక 6 months ఏమో ఇచ్చారు అంతే. పార్టీ అయిపోయే ముందు ఇచ్చారు ఆయన కూడా. మేము రీసెంట్ గా విన్నది ఏంటంటే విజయవాడ పార్టీ ఆఫీస్ నుంచి, టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి మీకు ఫోన్ వచ్చింది. 40 నిమిషాలు చర్చ జరిగింది చంద్రబాబు గారితో. అసలు అక్కడ ఏం జరిగింది, ఏం మాట్లాడారు?
మా సామాజిక వర్గానికి మేము కూడా కురువా అని, కురువా అంటే సార్ మీరు కురువా యాదవ్లను ఒకే రకంగా అనుకుంటున్నారు, అది హైదరాబాద్ లో కురువా యాదవ్ ఒకే ఉంటారు, కానీ మాకు మాత్రం కురువా సామాజిక వర్గానికి ప్రతి తాలూకాలో 55,000 నుంచి 60,000 మంది ఉన్నాము. ఇప్పుడు పత్తికొండ తాలూకాలో చూసుకుంటే అక్కడ 63,000 మంది ఉన్నాము. ఆదోనిలో చూసుకుంటే 45,000 మంది ఉన్నాము. ఎమనూరులో చూసుకుంటే 40,000 మంది ఉన్నాము. ఇలా ప్రతి తాలూకాలో ఇంత మంది ఉన్నారు. కాబట్టి టోటల్ గా కర్నూలు జిల్లాలో 4 నుంచి 4.5 లక్షల మంది మా కురువ సమాజం ఉంది. కాబట్టి మాకు కూడా మమ్మల్ని కూడా గుర్తించి ఒక ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీటు మా వాళ్ళు కూడా చాలా మంది అడుగుతున్నారు. దాంట్లో ప్రధానంగా ఆలూరు తాలూకాకి నేను అడుగుతున్నాను టీడీపీ నుంచి. చంద్రబాబు గారు మీకు ఎంపీ సీట్ ఇస్తాన్నారంటగా? ఎంపీ సీట్ ఇస్తానని చెప్పారు. మీరు ఉన్నారమ్మా, మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కదా, మీరు ఎంపీకి తీసుకుంటే బాగుంటుంది, అందరినీ కలుపుకుని పోయే స్వభావం మీలో ఉంది అని అన్నారు. మరి దానికి మీరేమన్నారు? అన్నప్పుడు అంటే ఎంపీ అయితే మా తాలూకాకి ఏం చేయలేను కదా. ఇప్పుడు మా తాలూకాలో చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు కూడా అయ్యారు. కనీసం అంటే ఇప్పుడు ఒక నీటి వసతి కానీ, కనీసం ఒక 100 పడకల హాస్పిటల్ కానీ, విద్యాపరంగా మంచి అగ్రికల్చర్ కాలేజెస్ కానీ, వాటర్ తాగడానికి మంచినీళ్ళు కానీ, రోడ్లు కానీ, లైటింగ్ కానీ, మళ్ళీ డ్రైనేజ్ కానీ, ఏది ఇప్పుడు కనీసం ఒక మున్సిపాలిటీ అయినప్పుడు చూసుకుంటే కూడా తాలూకా డ్రైనేజ్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ డ్రైనేజ్ కూడా చాలా కష్టంగా ఉంది. తాగడానికి నీళ్లు ప్రతి గ్రామంలో చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. మేడం, ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పారు కదా, ఈ సమస్యలన్నీ, ఈ సమస్యలు ఎవరు చెప్పారో అప్పుడున్న ఎమ్మెల్యేలు మీరు గెలిపించిన వాళ్ళే. అవునండి, చెప్పడం. మీరు వాళ్ళని అడగలేదా? వాళ్ళని అడిగారు, అందరూ మేము అడిగాము, ప్రజలు అడిగారు, తాలూకా ప్రజలు అడిగారు. అడగడానికి సీమితమైంది కానీ చేయడానికి ఎక్కడ సీమితం కాదు. ఎందుకు చేయలేదు అంటే కావాలని చేయలేదంటారా, లేకపోతే పైనుంచి నిధులు రాలేదంటారా? ఉండొచ్చు, రెండు ఎమ్మెల్యే అయిన చెప్పాలి కదా. ఎందుకంటే గెలవడానికి వన్ ఆఫ్ ద రీజన్ మీరు కూడా అయి ఉండాలి. అవునన్నా, అడిగారు, చాలా మంది అడిగారు, చేస్తామని అంటున్నారు, కానీ ఇంతవరకు ఏది చేసింది అయితే లేదు. ఒకవేళ మీకు టీడీపీ నుంచి ఆలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీట్ ఇస్తే మీరు ఏం చేస్తారు ప్రజలకి? ఆలూరు నియోజకవర్గంలో నాకు సీటు ఇస్తే ఆ అదృష్టాన్ని నేను పొందానని అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా రైతులకి, మేము చాలా మా రైతులకి ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావాలి. ఇరిగేషన్ ఉంటే రైతులు కూడా ఆర్థికంగా చాలా ముందుకు వస్తారు. అప్పుడు ఇరిగేషన్, ఇప్పుడు రిజర్వాయర్లు రావాలని, ఇప్పుడు వేదావతి నది ఉంది కానీ, మళ్ళీ తర్వాత నగర్డోన్ రిజర్వాయర్, అవి 2 వచ్చినప్పుడు కూడా కొన్ని మండలాలకి సీమితమైనవి, అది కంటిన్యూగా చేసుకుంటే రైతులు పంటలు చాలా బాగా పండుతాయి. ఇక్కడ ఎందుకంటే ఇది ఘాట్ ఏరియా ఉన్నట్లుంది, లాస్ట్ బార్డర్ అన్నమాట. కర్ణాటకకి బార్డర్ వస్తుంది, దీనికి అన్నిటికీ ఒక 18 కిలోమీటర్లోనే కర్ణాటక ఉంటుంది. కాబట్టి ఇక్కడ రిజర్వాయర్లు ఏమన్నా పెట్టుకుంటే అప్పుడు ఇరిగేషన్కి చాలా మంచి పంటలు వస్తాయి, 2 పంటలు తీస్తారు. ఇక్కడ ఇప్పుడు ఉండడానికి ఒక మంచి హోటల్ లేదు, మంచి బస్ స్టాండ్ లేదు, ఒక కంపెనీ లేదు, చదువుకున్న పిల్లలకి కనీసము ఉద్యోగ అవకాశాలు లేవు. ఇప్పుడు ఇక్కడ టమోటా ఎక్కువ పండుతుంది, పత్తి ఎక్కువ పండుతుంది, మిరప ఎక్కువ వేస్తారు. ఇప్పుడు పత్తి పండినప్పుడు కూడా పత్తి ఫ్యాక్టరీలు కానీ అవి కానీ ఇస్తే కూడా ఒక ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, అనంతపురంలోన ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్ ఉన్నప్పుడు అనంతపురంలో కియా కంపెనీ తీసుకొచ్చారు. అప్పుడు ఎంతమంది చదువుకున్న పిల్లలు ఉద్యోగస్తులు అవుతున్నారు. కాబట్టి మన కర్నూలు జిల్లాలో కూడా అలాంటి కంపెనీలు మంచిది 1-2 అట్లా వస్తే కూడా ఇప్పుడు చదువుకున్న పిల్లలు, నేను ప్రతి పల్లె తిరిగాను. మొన్న మా సమావేశం చేసాం, కురుబా సామాజికానికి ఒక 30-35 మంది కలిపి పెద్ద సమావేశం చేసాం మేము. అప్పుడు నేను ప్రతి తాలూకాలోన, ప్రతి మండలంలోన ప్రతి ఇల్లు తిరిగాను, నేను ప్రతి గ్రామం తిరిగాను. అప్పుడు చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు, డిగ్రీ చేసిన పిల్లలు, డబుల్ డిగ్రీ చేసిన పిల్లలు ఉన్నారు. అప్పుడు డబుల్ డిగ్రీ చేసిన పిల్లలు కూడా, ఇంజనీరింగ్ చదివిన పిల్లలు కూడా ఉద్యోగాలు లేక ఇంట్లో ఉన్నారు, పొలం చూసుకుంటున్నారు, ట్రాక్టర్లు ఎక్కుతున్నారు. ఇప్పుడు ఈ మహిళలు కూడా ఈరోజు ఎంతో మంది ముందుకు వచ్చి ఆర్థికంగా మహిళలు కూడా చాలా బాగా ప్రతి ఇంట్లోనే చదువుకున్నారు. ఆ పిల్లలు కూడా ఇంజనీరింగ్, MBA, మళ్ళీ డిగ్రీ అన్నీ చదువుకున్నారు పిల్లలు. ఆ పిల్లలు ఇంకేమైంది, డిగ్రీ అయిపోతేనే పెళ్లి కదా అనేటట్టుగా ఉన్నారు. ఎక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు. ఈ చదువుకున్న పిల్లలకి అక్కడ ఉద్యోగ అవకాశాలు లేక, ఇక్కడ పొలం పనులు చేతకాక కొట్టుమిట్టాడుతున్నారు ఇక్కడ. కాబట్టి ఇలాంటి పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి కంపెనీ మన కర్నూలు జిల్లాలో వస్తే చాలా బాగుంటుంది. ఏ కంపెనీ రావాలని కోరుకుంటున్నారు? ఇట్లా ఉంటాయి కియా కంపెనీల టైపు, లేకుంటే ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు ఏవైతే ఎక్కువగా ఉంటాయో ఏ కంపెనీ అయినా కావచ్చు కదా.
మీరు ప్రతి ఇంటికి ప్రతి పల్లె తిరిగారన్నారు కదా. ప్రధానంగా మీరు గమనించిన సమస్యలు ఏంటి? ప్రధానంగా గమనించిన సమస్య అంటే హాస్పిటల్. ఇప్పుడు ఒక గర్భిణీ స్త్రీ ఉంటుంది, నేను ఒక మహిళ కాబట్టి అది చెప్పగలను. నేను ఇక్కడ తాలూకా ఉంది, ఫస్ట్ నుంచి తాలూకా అయ్యింది, ఇప్పుడు నిన్న మొన్న అయిన తాలూకా కాదు కదా. తాలూకాలోన ఒక 100 బెడ్ హాస్పిటల్ లేదు, మంచి పెద్ద హాస్పిటల్ లేదు. అంటే ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఏది పెట్టలేరు. ఎందుకు పెట్టలేరు? ఆర్థికంగా ఎవరు ఇక్కడ లేరు. ఆర్థికంగా రావాలంటే ఇరిగేషన్ రావాలా, ఇరిగేషన్ రావాలంటే ప్రాజెక్టులు రావాలా, ఇలా ఒకటికొకటి లింక్ ఉన్నాయి. ఒక్క హాస్పిటల్కి ఒక గర్భిణీ స్త్రీకి ఒక తొందర అయింది, లేదంటే ఒక యాక్సిడెంట్ అయ్యింది, ఏమన్నా ఆ పిల్లలకి ఒక ఏమంటే అంటారు పెరాలసిస్ అయింది, హార్ట్ అటాక్ అయింది, ఇలాంటివి చాలా వస్తున్నాయి ఇప్పుడు ప్రతి ఒక్కరికి. 10 మందిలో ఒకరికి హార్ట్ అటాక్ అవుతా ఉంది. ఇంత ఉన్నా కూడా అప్పుడు ఏం చేస్తారు? ఒకటి కర్ణాటక బళ్ళారికి వెళ్తారు, లేదు అంటే కర్నూలుకి వెళ్ళాలి, 100 కిలోమీటర్లు ఇక్కడికి వెళ్ళాలి. 100 కిలోమీటర్లు పోయే లోపల ఆ మనిషి ఉంటాడా? ఉండడు కదా. ఇలా ఇది ప్రధానంగా నాకు కనిపించింది. తర్వాత వాటర్, తాగి నీళ్ళు కూడా చాలా కష్టము. 15 రోజులు నెల రోజులకి ఒక్కసారి వాటర్ ఇస్తే జనం ఎలా బతుకుతారు చెప్పండి? ఇది ప్రధానంగా కనపడినా. ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే ఫస్ట్ ఏది ఇప్పుడు సమస్యలు చెప్పారు కదా, ఈ సమస్యల్లో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు? వాటర్కి ఇస్తానండి, తర్వాత హాస్పిటల్కి ఇస్తాను నేను. మరి కంపెనీలు తెచ్చే ఆలోచనలో మీరు పోరాడతారా? 100% పోరాడతానండి. నాకు ఈ రాజకీయం ఏం కొత్త కాదు కదా. 18 years గా ఉన్నాను, కార్పొరేటర్స్ అయ్యాను, డిప్యూటీ మేయర్ అయ్యాను, తర్వాత మంచి మంచి పోస్టులు కూడా ఉన్నారు. నేను అక్కడ ఉండేది బీజేపీలోనే ఉన్నాను. కర్ణాటక అంటే నేను పెద్ద ఊరేం కాదు, నాకు 18 kilometers ఇక్కడ నుంచి అంతే. మా మండలం ఆలర్వి మండలం దాటిన వెంటనే నా ఊరు వస్తుంది అంతే. నాకు సొంత ఊరు వచ్చేసి మొలగవెల్లి నాది. మా ఆయనది వచ్చేసి ఇక్కడ ఒళగుంద మండలం మార్లమడికి. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే చదివి, ఇక్కడే పెళ్లి చేసుకున్నాం. పిల్లల చదువుల కోసం, ఇదే చెప్పాను కదండి, ఎడ్యుకేషన్ అని, పిల్లల చదువు కోసం పక్కన ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. ప్రెసెంట్ మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? మేము టీడీపీకే చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ నుంచి టీడీపీలో ఉన్నారు కాబట్టి, ఫస్ట్ నుంచి 83 నుంచి మా మామగారు టీడీపీలో ఉన్నారు. ఈ రోజు కూడా మార్లమడికి మా ఊరి పేరు. మా మామగారు చేసిన పళ్ళు ఈ రోజు కూడా చూడొచ్చు. ఒక వాటర్ వ్యవస్థ అయితేనేమి, తర్వాత రోడ్డు అయితేనేమి, బీద వాళ్ళకి ఇల్లు కట్టివ్వడం అయితేమి, మేజర్గా కరెంట్ ఉండలేదు మా ఊర్లో, బుడ్డి ముట్టించుకునే వాళ్ళు. ఆ కరెంట్ కూడా ఒళగుంద మండలం నుంచి మా ఊరికి తీసుకురావడం జరిగింది. అప్పుడు మసాలీరన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు ఆయన సహకారంతో మంచి పనులు చేశారు మా ఊరికి. మా మామగారు వెంకటరామప్ప ఆయన పేరు. వైకుంఠ శ్రీరామ్ సార్తో కూడా మంచి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి అప్పుడు కూడా ఆ పనులు టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి మంచి మంచి పనులు చేయడానికి వాళ్ళు సహకరించారు. కాదు మేడం, మీరేమో టీడీపీ నుంచి సీట్ ఆశిస్తున్నారు, మేము టీడీపీలోనే ఉంటాం అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే ప్రతి ఇంటికి పథకాలు ఇస్తున్నారు, ప్రతి ఇంటికి పథకాలు ఇస్తున్నారు. రాయలసీమలో చూసుకుంటే రాజకీయంగా ఓకే, రాయలసీమ మొత్తం రాజకీయంగా ఓకే. మీరు చెప్తున్నారు కదా ఆర్థిక పరంగా లేరు రాయలసీమ, మెయిన్ కర్నూలు అనుకోండి, ఆర్థిక పరంగా లేదు. మీరు చెప్పారు చదువుకున్న వాళ్ళంతా ఇక్కడే ఉండిపోయారు, మొత్తం పనులు చేయకుండా ఇక్కడే ఉండిపోయారు. లేదంటే ఏదన్నా పనులకి వలసలకి ఉత్తరాంధ్ర అటు వెళ్ళాల్సి వస్తుంది. ఇన్ని పథకాలు ఉన్నాయి కదా, వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు తెచ్చి ఇచ్చేశారు. వాళ్ళకి ఉపాధి లేకపోయినా డబ్బులు ఇచ్చేశారు. మీరు టీడీపీలోకి వెళ్తే ఏం చూసి మీకు ఓటేస్తారు ప్రజలు? ఇక్కడ ప్రజలు, ఆలూరు నియోజక ప్రజలు. అవునండి, పథకాలంటే ఇంట్లో అందరికీ కాదండి. ఒక 3,000 ఇస్తారనుకోండి, 3,000తో బతుకులు జరుగు కదండి. ఇంట్లో ప్రతి ఒక్కరు 4-5 మంది ఉంటారు కదా, మళ్ళీ ఆ 4-5 మందికి కూడా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ చదువులు కావాలి కదా. పథకం 3,000 ఇచ్చి ఒకరికి ఇస్తే ఇల్లంతా బతకదు కదండి. ఆలూరు నియోజక ప్రజలకి అంత ఆలోచన ఉందంటారా? అందరికీ ఉందండి. ఇప్పుడు కంప్యూటర్ యుగం ఇది, ప్రతి ఒక్కరికి ఉంది. ఏం చేస్తారు? ఇప్పుడు వెనుకబడిన కులాలు ఏం చేయగలరు చెప్పండి? ఇప్పుడు ఉన్నోళ్ళగా బతుకుతున్నారు, లేనోళ్ళగా బతుకుతున్నారు, ఇంకా లేనోళ్ళు వలసపోతున్నారు. ఇప్పుడు దీని ముందుకు రావాలంటే మేనేజర్గా మనకి ఇరిగేషన్ రావాలి. ఇరిగేషన్ వచ్చిందంటే అన్ని డెవలప్మెంట్ అవుతాయి. మీరు ఇందాక పోరాటాలు చేశాము అనేది అన్నారు. మీ పోరాటాలు చూసి, మీరు సోషల్ సేవ ఇవన్నీ చూసి కర్ణాటక ప్రభుత్వం ఝాన్సీ లక్ష్మీబాయి అవార్డు ఇచ్చారని చెప్పి, కిత్తూరు రాణి చెన్నమ్మ, కిత్తూరు రాణి చెన్నమ్మ అంటే కూడా బ్రిటిష్ వాళ్ళని ఎదిరించిన వాళ్ళు. ఇక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్ వాళ్ళకి ఎదురు పోరాడిన. మేడం, మీ కురవ సంఘానికి చూసుకుంటే అనంతపురంలో మీ కురవ సంఘానికి, మీ బీసీ కులాలను అనుకోవచ్చు, 2 ఎమ్మెల్యేలు, ఒక మంత్రి పదవి, ఒక ఎంపీ పదవి ఇచ్చారు. అదే కర్నూలులో ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు ఇక్కడ నెగ్లెక్ట్ చేస్తున్నారు 2 ప్రభుత్వాలు? అందుకే కదా మేము ఇదే అడుగుతున్నాము. ఇప్పుడు అనంతపురం జిల్లాలో వైసీపీ అక్కడ ప్రాధాన్యత కల్పించింది కురువ సామాజిక వర్గానికి.
కర్నూలు జిల్లాలో ఎటువంటిది లేదు. కాబట్టి కర్నూలు జిల్లాలో ఇప్పుడు కర్నూలు జిల్లాలో కూడా వాల్మీకి సహోదరులకి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ సీటు కేటాయించారు. ఇప్పుడు అట్ ప్రజెంట్ కూడా కేటాయించారు. ఎమ్మెల్సీ కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు. మళ్ళీ తర్వాత మేయర్ సీటు ఇచ్చారు. అదే విధంగా మళ్ళీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చారు, మున్సిపల్ చైర్మన్లు ఇచ్చారు. ఇలా అన్ని ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు. మరి మా సామాజిక వర్గం వైసీపీ వాళ్ళకి ఎందుకు కనపడలేదో మాకైతే తెలీదు. కాబట్టి ఆ సామాజిక వర్గం బీసీలోనే ఉంది. అంటే అన్ని పదవులు వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది, దాన్ని ఒప్పుకోవాల్సిన విషయము. అదే సామాజిక అంటే అదే దీంట్లో బీసీలో ఉన్నాం కాబట్టి కురువ సామాజిక వర్గానికి అందుకే మేము టీడీపీని అడుగుతున్నాము. ఇప్పుడు బీసీలలో వాల్మీకి వైసీపీ ఇచ్చింది, కురువకి టీడీపీ ఇవ్వమని మేము అడుగుతున్నాం. అది ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి పార్టీలకు అతీతంగా వ్యక్తులకి సపోర్ట్ చేశారు కదా, వాల్మీకులు కావచ్చు, బీసీలకు కావచ్చు, ఎవరికైనా చేశారు. రేపు ఒకవేళ మీకు గనక సీట్ ఇస్తే టీడీపీ, అదే వాల్మీకులు మీకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నారా? టీడీపీ టికెట్ వస్తే ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఒక్క సామాజిక వర్గము ఒక్కరికే ఉండదు, ఎప్పుడు అన్ని విధాలుగా అన్ని పార్టీల్లో ఉంటారు. టీడీపీ పార్టీ బలంగా పాతుకోపోయింది. ఈ ఆలూరు తాలూకా ఏమో ఉంది కదా, ఇది ఎప్పుడు టీడీపీ బెల్టే. ఎంపీటీసీలు టీడీపీ వస్తుంది, సర్పంచులు టీడీపీ వస్తుంది, జెడ్పీటీసీ టీడీపీ వస్తుంది. ఎక్కువ ఎమ్మెల్యేలు మాత్రం ఫెయిల్ అవుతా ఉంది. బికాజ్ ఇక్కడ కొంచెం వర్గాలు ఉన్నందుకు వలన గత 25 ఏళ్ళ నుంచి ఇక్కడ టీడీపీ రాలేదు. మా కురువ సామాజిక వర్గానికి ఇస్తే వీళ్ళందరినీ ఒకటి చేసుకొని పోగలనన్న ఆత్మవిశ్వాసం నాకు చాలా ఉంది. కాబట్టి ఈ మా కురువ సామాజిక వర్గానికి నాకు ఈ టికెట్ ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే నేను అందరినీ సహకారంతో నేను ఖచ్చితంగా గెలుస్తానని నమ్మకం నాకుంది. మీరైతే టీడీపీ నుంచి సీటు వచ్చింది అనుకుంటున్నారు, కానీ అక్కడ పైన చూస్తే జనసేన టీడీపీ కూటమిలో ఉన్నాయి. ఒకవేళ జనసేనకి ఇస్తే ఇక్కడ మీ పరిస్థితి ఏంటి? మేము సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు టీడీపీ ఇవ్వనే లేదంటే ఏం చేస్తాం? సపోర్ట్ చేస్తాం అంతే. అంటే ఇక్కడ జనసేన టీడీపీ రెండు కలిసిపోయినాయి కదా, రెండు ఒకటే కదా. ఒకవేళ మీ టీడీపీకి రాకుండా సీటు జనసేనకి ఇస్తే మీరు సపోర్ట్ చేస్తారా? చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు మాకు లీడర్ అని అనుకున్నాక లీడర్ చెప్పింది మేము లీడర్ ఆదేశాన్ని మేము శిరస వహిస్తామని మీ ద్వారా నేను చెప్పగలను. అంటే రాయలసీమలో చూసుకుంటే జనసేన ఎక్కువ అంత పటిష్టంగా లేదు అని అంటున్నారు, ఉందంటారా జనసేన? లేదు, తక్కువ ఉంది జనసేన అయితే లేదు ఇక్కడ. కర్నూలు జిల్లా గానీ ఓవరాల్ గా రాయలసీమ కనుక చూసుకుంటే వర్షాధారిత ప్రాంతం అంతా రాయలసీమ మొత్తం. అవును, వర్షాలు పండితే గానీ పంటలు రాదు. మరి రేపొద్దున వర్షాలు పడాలి అంటే మీరు దానికి ఏమన్నా మీరు ఎందుకంటే ఒక రైతు కుటుంబం నుంచి మీ ఇద్దరు వచ్చిన వాళ్ళే, మీకు ఎంతో కొంత అవగాహన ఉండిద్ది. దానికి మీరు ఏం చేస్తారు? అంటే మీ ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? వర్షాలు పడడానికి లేవు మొత్తం తప్ప వేరే మార్గం లేదు. ఇక్కడ ఏమున్నా ఎంతసేపు ఉన్నా ఇక్కడ ఏమన్నా చెట్లు పెంచుకోవాల్సిందే, ఏమన్నా వర్షం కావాల్సింది. కొండ ప్రాంతం ఎక్కువ ఉంది, ఆ ఫారెస్ట్ ని డెవలప్ చేసుకోవాలి అంతో ఇంతో. ఎందుకంటే కొండ ప్రాంతం ఎక్కువ ఉంది, పైన దాదాపు అరికేరు నుంచి వలుగుంది వరకు ఉంది. ఆ ప్రాంతంలో ఇంకా చెట్లు పెంచుకున్నా తర్వాత వర్షం రానికే అవకాశాలు ఏమి లేవు, ఒక మేఘం మదం తప్ప వేరే మార్గం. రెండోది ఏమైతుందంటే అండర్ గ్రౌండ్ వాటర్ పెరగాలంటే వర్షం నీళ్ళని స్టోరేజ్ చేయాలి. వర్షం నీళ్ళని ఎక్కడైతే పొలాల్లో కర్ణాటకలో ఒక కృషి హోండాన్ని స్కీమ్ పెట్టినారు రైతులకి. ఒక ఎకరాకి వాళ్ళే తోడుకుంటే డబ్బులు ఇచ్చేస్తారు. అదే స్కీమ్ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ మన ఆలూరు తాలూకాలో ప్రతి ఒక్క రైతులో ఒక ఎకరాల్లోనో హాఫ్ ఎకర్లోనో ఒక పెద్ద పాండ్ అంటే లోతైన ఒక చెరువు మాదిరి చేసుకుంటే ఆ పొలంలో పడిన వర్షం నీళ్ళు అక్కడే స్టోర్ అయితే ఒక 2 తాళ్ళకో 3 తాళ్ళకో వాళ్ళకు తక్కువ వచ్చినప్పుడు వాళ్ళకి ఆ పొలాలకి వాటర్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వంకలు వాగులు తగిలి వేస్ట్ అయ్యే వదులు ఆ పొలంలో నీళ్ళు అక్కడే స్టోర్ చేసుకోవాలి. స్కీమ్ డెవలప్ చేయాలి తాలూకాలో. అది చేస్తే మాత్రము అక్కడ 2 తాళ్ళకి 3 తాళ్ళకి నీళ్ళు అవుతాయి. ఎందుకంటే 3 months 4 months క్రాప్స్ కాబట్టి సక్సెస్ అవకాశం ఉన్నాయి. దానికి పంప్ సెట్లు కూడా సబ్సిడీ రూపంలోనూ తక్కువ రేటు, ఎందుకంటే ఇక్కడ విండ్ పవర్ ఎక్కువ వచ్చింది కాబట్టి తక్కువ రేట్లో వాళ్ళకు ఫ్రీ కరెంట్ ఇచ్చి ఆ రైతులకి కరెంటు మోటార్లు ఉత్పాదన సోలార్ సౌలభ్యం చేస్తే ఈ రైతులు సస్యశ్యామలం అవుతాయి. మాకు ఇది ఒక ప్రాజెక్టు, నదులతో కొంత ఈ చెరువుల ద్వారా కొంత ఇట్లా ఇరిగేషన్ డెవలప్ చేయాలి. ఒకే రూపంలో కాదు ఇది, ఎందుకంటే వర్షాలు రావాలనేది ప్రకృతి మీద ఆధారపడింది. ప్రకృతి మన చేతుల్లో లేదు. అది అట్మాస్ఫియర్ పొల్యూషన్తో కూడిపోయింది. ఎక్కడ వర్షాలు పడతాయి ఎక్కడ పోతుందో వాతావరణ శాఖకే ఈరోజు తెలియట్లేదు, అంత పట్టిన స్థితిలో దొరుకుతూ ఉంది. కాబట్టి మనం ఎంతసేపు వృక్షం పెంచుకోవాలా, చెరువుల్ని డెవలప్ చేసుకోవాలా, ఈ నదుల్ని డెవలప్ చేసుకోవాలి. ఇదే ప్రధానం. మీ నియోజకవర్గంలో
అధికంగా పడ్డే పంట అంటే ఏమేం చెప్పుకుంటారు? శనగలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇంకొకటి ఏమంటే ఇప్పుడు ఆధారిత ప్రాంతం కాబట్టి వర్షం కరెక్ట్ గా పడితే 2 పంటలు తీసేవాళ్ళు మా రైతులంతా. 2 పంటలు ఎట్లా అంటే ఫస్ట్ సన్ఫ్లవర్ వేసేవాళ్ళు. సన్ఫ్లవర్ తీసేసి మళ్ళీ ఇట్లా శనగలు వేయడము, ధనియాలు వేయడము, కుసుములు వేయడము ఇలాంటివన్నీ వేసేవాళ్ళు. ఈ సన్ఫ్లవర్ వేసినప్పుడు ఏమైతుందంటే జింకలు ఎక్కువ బెడద ఉంది, జింకల బెడద చాలా ఉంది. జింక్ పార్క్ అని ఒకటి చేయాలి. 3 మండలాలకు వస్తుంది, ఆలూరు, ఆలరవి, తర్వాత ఒడుగుంద మండలంలో జింకలు చాలా ఉన్నాయి. అంటే ఒక పంట కంప్లీట్ గా ఒక్క సేన్లో, ఒక రైతు సేన్లో పడింది, ఒక లైన్ పోయిందంటే కంప్లీట్ గా ఆ లైన్ రైతులంతా నాశనం అయిపోతారు. కాబట్టి సన్ఫ్లవర్ మేజర్ గా వేయడమే వదిలేశారు. 2 పంటలు వర్షాధారితమైన కూడా వర్షం వచ్చిన 2 పంటలు తీసేవాళ్ళు. ఈ జింకలు బెడద వల్ల లాస్ట్కి ఒక పంట వేయాల్సి వస్తుంది. ఆ పంట విత్తినాక కూడా మళ్ళీ వర్షం ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. బతకడానికి చాలా దుర్బలం ఉంది ఇక్కడ రైతులు మాత్రం. అది మరి ఇప్పుడు ఆ జింకలను అరికట్టడానికి మీరు ఏం చేస్తారు? వాళ్ళు రాకుండా జింక్ పార్క్ చేస్తామని, అది జింకల్ పార్క్ చేస్తామని ప్రతిసారి అంటే ఈ రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు చెప్పారండి. ఇది గవర్నమెంట్ వచ్చినప్పుడు మా గవర్నమెంట్ వస్తే చేస్తాను, నేను ఎమ్మెల్యే అయితే చేస్తాను, నేను మినిస్టర్ అయితే చేస్తానని అందరూ ఓట్లు వేయించుకునే వాళ్ళే, కానీ రైతుల గోడి అయితే ఎవరు పట్టించుకోవడం. మీరు కూడా ఇప్పుడు చెప్తున్నారు ఇలాగే చేస్తారా, లేకపోతే రేపొద్దున చెయ్యాలనే కదా ఇవన్నీ బాధలు పడుతున్నారు కాబట్టి ఇది చెయ్యాలని నేను ఇక్కడ ఎమ్మెల్యే నిలబడాలని ఇప్పుడు ఇదే ఊరికి నేను ఎంచుకున్నాను, నా సొంత ఊరికి. నేను ఏదో ఒకటి చెయ్యాలా, జీవితం ఉండేది ఒకటే కాబట్టి ఏదో ఒకటి నా ఆలూరు నియోజకవర్గానికి, నా సొంత ఊరికి నేను ఏదో ఒక సేవ చేయాలని నేను ఇక్కడ రావడం జరిగింది. మేడం, మీరు రీసెంట్ గా కురవ సంఘం సభ పెట్టారు, అది పెద్ద సక్సెస్ అయిపోయింది. అని మీరు కురవలో ఆర్థికంగా బలంగా అందరూ బాగానే ఉన్నారు. ఒకవేళ మీకు ఇక్కడ సీట్ రాకపోతే దాన్ని ఎలా తెచ్చుకుంటారు? దానికోసం మీరు ఏం చేస్తారు? ఆర్థికంగా బలంగా ఉండడం అనేది చాలా అబద్ధం అండి. అది మా కురువ, మా అజెండా మదాసి కురువ, మదారి కురువ, కురువ మహాసింహ గర్జన అని మేము పెట్టాము. దాదాపు 30 నుంచి 35 వేల మంది మేము కలిసాము. ఆలూరు నియోజకవర్గం మాత్రమే మేము పెట్టాము. దాంట్లో మా అజెండా ఏమంటే, మా కురువులలో గొరవైలు వస్తారు, గొరవైలు ఉంటారు, వాళ్ళ కళాకారుల కింద తీసుకొని వాళ్ళకి గౌరవధనం ప్రకటించాలని, మంత్లీ ఇంత ఏదో ఒక 4,000 5,000 అట్లా వాళ్ళకి పెన్షన్ లాగా ఇవ్వాలని. మావి ప్రధానంగా గుడికట్లనే ఉంటాయి మాకు. ఆ గుడికట్లలో వాళ్ళకి కూడా ఒక పెన్షన్ చేయాలని అదొకటి. గుడికట్లలో పూజారులు ఉంటారు, వాళ్ళకే ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా చాలా ఆర్థికంగా చాలా తక్కువ ఉంటారు. పూజారులకి కొంచెం అది కూడా వాళ్ళకు కూడా గౌరవ వేతనం ఇవ్వాలని అదొక అజెండా తీసుకున్నాము. మా కురువ జనము అందరూ గొర్రెలు కాసేవాళ్ళు అడవిల్లో ఉంటారు, అడవిల్లో కొండగుట్టల్లో అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకి సేఫ్టీ లేదు. అంటే రాత్రి పుల్లులు వచ్చినా, సిడిలు అంటే ఏమంటారు, తర్వాత వర్షం వచ్చినా, ఉరుములు మెరుపులతో చాలా మంది చనిపోతుంటారు, గొర్రెలు కూడా చనిపోతుంటాయి. దానికి కూడా మాకు వాళ్ళకి అంటే ఆర్థిక సహాయం చేయాలా, చనిపోయిన వ్యక్తికి, ఆ గొర్రెల కాపురి చనిపోయిన వ్యక్తికి కూడా కొంచెం ఒక 5 లక్షలు 10 లక్షలు అట్లా ప్రకటిస్తే వాళ్ళ అంటే అడవిలోనే బతుకుతారు కాబట్టి చాలా వాళ్ళకి అది ఇవ్వాలని అదొక డిమాండ్ చేశాము. తర్వాత ఈ గొర్రెలు మేపడానికి ఎక్కడ పొలం లేదు. అందరూ ఇప్పుడు జేసీబీలు వచ్చి మంచి మంచి కంపెనీలు వచ్చి రైతులు క్లీన్ చేసుకుంటున్నారు. ఆ గొర్రెలు మేపడానికి ఎక్కడ లేదు, చాలా దూరం పోయి కొండల్లో మేయాల్సి వస్తుంది. దానికి ప్రతి ఒక్క మండలంలో లేకపోతే ప్రతి ఒక్క తాలూకాలో ఈ గవర్నమెంట్ ఏముంటుంది కదా, ల్యాండ్ ఉంటుంది కదా, గవర్నమెంట్ ల్యాండ్ ఒక 20 ఎకరాలు 10 ఎకరాలు గొర్రెల కోసం ఇచ్చి ఒక ఫండ్ లాగా ఏర్పాటు చేసి నీళ్ళు తాగడానికి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఎండాకాలం స్టార్ట్ అయిపోతుంది, మనుషులకే తాగడానికి నీళ్ళు లేవు, జీవాలకి ఎక్కడి నుండి తీసుకొస్తారు. కాబట్టి ఒక 20 ఎకరాల వరకు 30 ఎకరాలు 20 ఎకరాలు గవర్నమెంట్ తరఫున ఒక సిఏ సైట్ అట్లాంటిది కేటాయించి. ఇప్పుడు మీరు గొర్రెలు ఇవన్నీ చూస్తూ కొండలకు తీసుకెళ్తున్నారు, పక్క వాళ్ళకి తీసుకెళ్తున్నారు, పక్క జిల్లాలకి తీసుకెళ్తున్నారు కదా, ఈ ఆలోచన ఎవరికి రాలేదంటారా, మీకే వచ్చిందంటారా ఈ ఆలోచన? అంటే నేను గొర్రెలు మేము కురువలు కాబట్టి మా కులస్తులు ఏం కష్టపడుతున్నారో నాకు తెలుస్తుంది కదా, కాబట్టి నేను చెప్పగలను. అంటే అధికారులకు ఇంతవరకు పనిచేసిన రాజశేఖర రెడ్డి గారు చూసుకుంటే, అవునండి, నేను అందుకే చెప్తున్నాను. మా లెక్క నుంచి ఈ స్వతంత్రం 75 ఏండ్లు వచ్చినా, స్వతంత్రం 75 ఏండ్లు వచ్చినా మా కురువులకి ఒక ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ కానీ ఇక్కడ కేటాయించలేదు. ఈ జిల్లాలో అసలు కేటాయించలేదు. ముఖ్యంగా ఈ తాలూకాకు అసలు కురువలు ఉన్నారా అదే లేదని తెలియదు. కాబట్టి మా క్యాస్ట్కి మీరు ఇది ఒత్తి అడుగుతున్నారు కాబట్టి మేము కూడా ఎమ్మెల్యేలు అయితే, మేము కూడా చట్టసభల్లో పోతే, మేము కూడా పార్లమెంట్కి పోతే మా క్యాస్ట్ వాళ్ళది బాధలు అంటే రైతులంటే అందరూ ఒకటే, వెనుకబడిన జాతులు అందరూ ఒకటే, వాళ్ళ బాధను విన్నవించుకోవచ్చు అని చెప్పేసి బీసీలు కేటాయించండి అని అడుగుతున్నాం మేము, అంతే.
ఒకవేళ మీకు సీట్ ఇచ్చి మీరు టీడీపీ అధికారంలో గెలిస్తే మీ కురవాళ్ళని చూసుకుంటారా, లేకపోతే ఆలూరు నియోజకవర్గం మొత్తం ప్రజల మొత్తాన్ని చూసుకుంటారా? నేను ఫస్ట్ నుండి మీరు కురువా అని అడిగినారు కాబట్టి ఏం సమస్య అని నీకు చెప్పాను. ఇప్పుడు నేను హాస్పిటల్ సమస్య చెప్పాను, ఎడ్యుకేషన్ సమస్య చెప్పాను, మరి ఉద్యోగాల సమస్య చెప్పాను. ఇవన్నీ కురువులు కాదు కదండి, అందరివి కదా ఇవన్నీ. మరి ఇరిగేషన్ కురువులో ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తారు అని అంటున్నా. ఫస్ట్ ప్రయారిటీ అంటే కాదు, ఇప్పుడు వెనుకబడిన జాతులే ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ ప్రయారిటీ ఒకటి చూడండి, ఇరిగేషన్ మేల్ ప్రాజెక్టులు, రిజర్వ్ వాయువులు అది చేయడానికి ఫస్ట్ది. సెకండ్ది హాస్పిటల్, 100 బెడ్ హాస్పిటల్ కానీ అది ఒకటి. రెండవది ఉద్యోగ అవకాశాలు. ఇక్కడ టమోటా ఎక్కువ పండుతుంది, టమాటా కంపెనీ ఏదైనా చేయొచ్చు. ఇంకొకటి ఏమిటి, ఇక్కడ మన కర్ణాటకకి మనకి అవినాభావ సంబంధం. బళ్ళారి, కర్ణాటక అంటే బళ్ళారి చాలా దగ్గర. అక్కడ జీన్స్ ఎక్కడ ఫేమస్, ఇక్కడ జీన్స్ ఫ్యాక్టరీలు వేస్తే కూడా చాలా మంది ఉద్యోగ అవకాశాలు చేసుకోవచ్చు. యూత్ కూడా మీలాంటి యూత్ కూడా అక్కడ పెట్టుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే శక్తి కూడా వాళ్ళకి తీసుకొని రావచ్చు. జీన్స్ ఫ్యాక్టరీ కూడా ఇక్కడ చాలా చేస్తే చాలా బాగుంటుంది. ఇలాంటివన్నీ ఒక క్యాస్ట్ కాదు కదా, వెనుకబడిన పిల్లలందరికీ ఉంది కాబట్టి ఇవన్నీ పెట్టచ్చు. ఒక ఎమ్మెల్యే అయితే ఏమి చెయ్యాలనేది ఇక్కడ బేసిక్స్ నీడ్స్ కూడా మర్చిపోయినారు. ఇక్కడ గెలిచిన వాళ్ళు కూడా బేసిక్ నీడ్స్ కూడా లేవు ఇక్కడ. కాబట్టి ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి చిన్నప్పటి నుంచి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది మా ఆలూరు తాలూకాలో, ఆలూరు నియోజకవర్గంలో. కాబట్టి మాలాంటి వాళ్ళకి మాకు ఒక సేవ, మా ఊరికి మా తాలూకాకు ఒక సేవ చేయాలన్న దృఢ సంకల్పంతో నేను ఇక్కడ ఉండడం జరిగింది, రావడం జరిగింది. మీరు నాకు ఎమ్మెల్యే అంటే మాకు టీడీపీ తరఫున చంద్రబాబు నాయుడు గారు మా సామాజిక వర్గానికి ఒక మహిళని ప్రోత్సహించి, ఎలాగా ఇంకా నెక్స్ట్ అయినా కూడా 33% వచ్చింది కాబట్టి ఇంకా అంతకు ముందే మేము కూడా రెడీ అయినాం కాబట్టి మాకు ఈ టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా నేను పోటీ చేసి గెలిచిన తర్వాత ఈ వెనుకబడిన కులాలందరికీ మేలు చేయాలని నా సంకల్పం అండి. మేడం, మీకు ఒకవేళ టీడీపీ సీట్ ఇచ్చి మీరు ఇక్కడ గెలిస్తే మీ కురవ సంఘాలను చూసుకుంటారా, లేకపోతే నియోజకవర్గ ప్రజల మొత్తాన్ని చూసుకుంటారా? ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తారు? నాకు టికెట్ కేటాయించి నన్ను సహకరిస్తే నేను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలను అందరినీ కలుపుకొని పోయి, ఎందుకంటే అప్పర్ క్యాస్ట్ల వాళ్ళు కూడా చాలామంది బీదర్లు ఉంటారు. ఈ అన్ని వర్గాలకి, ప్రతి ఒక్క వర్గానికి, అన్ని వర్గాలకి ఈ ఆలూరు నియోజకవర్గంలో నేను అందరికీ, ప్రతి ఒక్కరికి నేను అనుకూలంగా ఉంటూ, వాళ్ళ కష్ట నష్టాల్లో నేను చేదోడు వాదోడుగా ఉంటూ, నేను ప్రతి ఒక్కరికి అంటే మా ఆలూరు నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పథంగా నేను తీసుకొని పోతానని నేను వేడుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు సార్కి కూడా నేను ఇదే చెప్తున్నాను, ఒక మహిళకి టికెట్ కేటాయించి మాకు ఒక ఉన్నత స్థానాన్ని కల్పించాలని నేను కోరుకుంటున్నాను. కాదు సార్, ఇప్పుడు మీకు టీడీపీ కాకుండా వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఎమ్మెల్యే ఆఫర్ చేశారని చెప్పి, పార్టీలోకి ఆహ్వానించారని చెప్పి విన్నాం. మరి టీడీపీని విడిచిపెట్టి వెళ్లకుండా ఉంటే కారణం ఏంటి? అసలు మాకు ఆహ్వానించలేదు. మీడియా సృష్టి అది, తర్వాత పత్రికా విలేకరులు వచ్చింది. కొంతమంది జనంలో ఉంది, మా కమ్యూనిటీలో ఎవరికో రాని పార్టీలో టికెట్ రాని ఉద్దేశంతో చేశారు. అది ఎందుకు ఇచ్చంటే గత ఎన్నికల్లో మేము జయరాంకి సపోర్ట్ చేయడం వలన 2 సార్లు, దాని దృష్టితో ఆయన జయరాంకి సపోర్ట్ చేసిన ఉద్దేశంతో అట్లా వైఎస్ఆర్ అన్నారు. బీసీకి కాబట్టి సపోర్ట్ చేయాలి. సార్, మరి 2024లో రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుండిద్ది అనుకుంటున్నారు? ఎందుకు? ఇప్పుడు గత 3 నెలలు, దాదాపు 6 నెలలు చూస్తూ ఉంటే గ్రాఫ్ మొత్తం రూలింగ్ పార్టీ ఏదేమిందో గ్రాఫ్ పడిపోతా వస్తూ ఉంది. ఎందుకంటే ఎంతసేపు ఆయనకి నేను బటన్ నొక్కితే నాకు గవర్నమెంట్ వస్తుంది, బటన్ నొక్కితే గవర్నమెంట్ వస్తుంది అని తప్ప, ఈరోజు ఎమ్మెల్యేలు కూడా ఇంత అవినీతి స్థాయికి కారణం కూడా ఈ బటనే. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో అధికారాలు పోయినాయి, అధికారాలంతా వాళ్ళ చేతుల్లో పెట్టుకుని బటన్ అధికారం అయింది. కాబట్టి ఈరోజు ఇంత గ్రాఫ్ పడిపోయి చంద్రబాబు నాయుడు గెలిచే అవకాశాలు ఎక్కువ వచ్చినాయి. మీరేమో బట్టలు అంటున్నారు, కానీ ఆ బట్టన్ వల్లే 175 వస్తాయి అంటున్నారు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు. అది కల్పన. 2024 ఏప్రిల్ తర్వాత ఏమైతే పోల్ రిజల్ట్ డే అది తెలిసిపోతుంది, రిజల్ట్ ఏమైంది అనేది. అంతకుముందు ఏమైందంటే అభివృద్ధి చూసినారు, అభివృద్ధి శూన్యమైంది. అభివృద్ధి దిశగా చంద్రబాబు నాయుడు ఏమైతే ఆయన శంకుస్థాపన చేసిన కార్యక్రమాలు ఏమన్నా అవి అట్లే నిలబడినాయి, దాన్ని ముందుకు తీసుకోలేదు. ఈరోజు తెలంగాణ ఇంత ఆర్థికంగా ఉంది, ఇంత బడ్జెట్ ఉందంటే కేవలం అది హైటెక్ సిటీ ఆదాయమే. ఈరోజు సైబర్ కంపెనీలు రావడం, అక్కడ డెవలప్ కావడము, దాని నుంచి వచ్చిన ట్యాక్స్ జనరేషన్ ఈరోజు ఆ తెలంగాణ బతుకుతా ఉంది. చుట్టూ తెలంగాణ ఎట్లుందో కానీ హైదరాబాద్ నుంచి తెలంగాణ బడ్జెట్ మొత్తం చంద్రబాబు వస్తే కంపెనీలు వస్తాయి అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు నమ్మే కదా ఈరోజు కియా కంపెనీ రావడము, ఈ నమ్మే కదా అమరాన్ ఫ్యాక్టరీ వేరేది ఇతర రాష్ట్రాలకు తరలింది, ఈ నమ్మే కదా ఇతర రాష్ట్రాలకు వెళ్ళింది. చెన్నై ఏది కియా కూడా ఇంకా 23 బ్రాంచ్లు ఉండే, కొంత భాగాలు మాత్రం పెట్టుకోవాలి, కొన్ని చెన్నైకి తరలించినారు కదా కియా వాళ్ళు కూడా. కాబట్టి నమ్మకం పోయింది గవర్నమెంట్ మీద, ఫ్యాక్టరీలు అనేది నమ్మకం తగ్గిపోయింది. అంతే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్
ముఖ్యంగా ఏమైతే రోడ్లుగా వసతులు అయితేనేమి, ఇరిగేషన్ వసతులతో ఆయన పీరియడ్లో అయినదే ఫ్యాక్టరీస్. చెప్పుకోదగ్గ ఏ పెద్ద ఫ్యాక్టరీ ఈ రోజులు రాలేదు. ముఖ్యంగా పిల్లలు ఈరోజు బుక్కుల్లో చదివి ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఏది చెప్పాలో కన్ఫ్యూజన్ ఉంది పిల్లలకి. ఎక్కువ తక్కువ క్వశ్చన్ అడిగితే 0 మార్కులు పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే అమరావతి చెప్పాలన్నా, వైజాగ్ చెప్పాలన్నా, కర్నూలు చెప్పాలన్నా, వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ఏమన్నా బుక్స్లో ఎగ్జామ్స్లో ఏమన్నా క్వశ్చన్ వేస్తే దానికి మార్క్ ఏం చెప్పాలో వాళ్ళకి అర్థం కావాలి పరిస్థితి పిల్లలకు. కాదు సార్, ఇప్పుడు మీరే చెప్పారు కదా సార్ కర్నూలు వెనకబడిపోయిందని. మరి కర్నూలు రాజధాని అయితే మంచిదే కదా సార్, ఇక్కడ కంపెనీలు వచ్చేస్తాయి కదా. కర్నూలు రాజధానికి ప్రతి ప్రతి సిటీ డెవలప్ కావాలా. ఒకే సిటీ అని రాజధాని అంటే దాన్ని డెవలప్ చేయాలి. ఆ ఫలితం మనం ఈ రోజు స్టేట్ డివిజన్ అనుభవిస్తున్నాం. ఈ రోజు ఒక హైదరాబాద్ డెవలప్ కావడం వల్లనే మొత్తం కేంద్రీకృతం కావడం ఈ రోజు ఆంధ్రప్రదేశ్. కర్నూలు రాజధాని అయితే ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి కదా సార్, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి కదా, ఇళ్లలో కూర్చో టాటర్లు కోలుకోరు కదా. రాజధాని అయితే మౌలిక సదుపాయాలు ఇంపార్టెంట్, రాజధానికి మూలాలు ఇంపార్టెంట్. ప్రతిదానికి రాజధాని ఎక్కడ ఉండాలనేది అదొక జియోగ్రఫీ ద్వారా నిర్ణయం అవుతుంది. కర్నూలు కూడా సైబర్ కంపెనీలు రాజధాని ఉంటేనే వస్తాయనే మూలం ఏం లేదు. మరి రేపు చంద్రబాబు గారు సీఎం అయితే మీరు అడుగుతారా ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు తేవండి? కంపల్సరీ డిమాండ్ ఉంది. కంపల్సరీ వస్తే కదా ఈ రోజు ఉద్యోగావకాశాలు. ఈ రోజు డ్రై బెల్ట్ ఉంది కాబట్టి రాదు. కష్టం సాఫ్ట్వేర్ కంపెనీలు ఒకే రాజధానిలో ఉండాలనే రూల్ లేదు. ఎక్కడైతే కర్ణాటకలో ఈరోజు హుబ్లీలో కూడా సాఫ్ట్వేర్ కంపెనీ డెవలప్ అవుతున్నాయి, మైసూర్లో డెవలప్, మైసూర్ రాజధాని కాదే కర్ణాటక, అక్కడ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తూ ఉన్నాయి. ఎక్కడ రాజధాని అంటే జిల్లా అభివృద్ధి కావాలంటే కంపెనీస్ రావాలి. రాజధాని ఒకటే కాదు, రాజధాని ఒక కేంద్రీకృతం ఒక దగ్గర ఉండాలి రాజధాని. ఎందుకంటే ఒకదానికైతే మూలభూత సౌకర్యాలు మన బడ్జెట్ ఉండే ఇన్కమ్ అంతే ఉంది. ఈరోజు రాబడి తక్కువ ఉంది, అప్పులు ఎక్కువ ఉన్నాయి. ఈరోజు మటన్ నొక్కిందంత అప్పుల రూపంలో తెచ్చిందే కానీ స్టేట్ ఇన్కమ్ ఎంత జనరేట్ అయింది, ఎంత జీడిపి డెవలప్ అయింది అనేది ఇంపార్టెంట్. రాజకీయ అనుభవం ఆయనకున్న 14 సంవత్సరాలు అయితే ముఖ్యమంత్రి, ప్రతిపక్షంలో పనిచేసిన ముఖ్యమంత్రి, ఆయనకున్న విజ్ఞానంతో, తర్వాత ఆ తత్సంబంధాలు ఇతర రాష్ట్రాలతో సత్సంబంధాలు అయితేనేమి, దేశంలో సత్సంబంధాలు అయితే ఇతర దేశాలతో ఉన్న సంబంధాలతో ఈ రాష్ట్రాలు అంత ఇంతో మెరుగుపడాలంటే ఆయన ఒకటే ఈరోజు మార్గం. లేకుంటే మరో వెనుకబడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఏది ఉందంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే పరిస్థితులు దరిదాపుల్లో వస్తుంది అనేది మా యొక్క ప్రధాన ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. మీ నియోజకవర్గంలో సమస్యల విధానం, మీ సమస్యల పట్ల మీకు ఎంత అవగాహన ఉందో నాకు తెలుస్తుంది. దానికి సమస్యల పరిష్కారం ఎలా చేయాలో కూడా మీకు అవగాహన ఉందని చెప్పి నేను నమ్ముతున్నాను. మీకు చంద్రబాబు గారు టికెట్ ఇచ్చి మీరు గెలిచి మీ ఇక్కడ ప్రజా సమస్యలన్నీ పరిష్కరించాలని మనస్ఫూర్తిగా మా H6 ఛానల్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం.